హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కీచుకీచు పిశాచాలు. కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. ఒకనాటి సాయంకాలం వేళ పోలవరం నుంచి ఐనవరానికి 6 ఎడ్ల బండ్లలో ఒక పెళ్లివారి బృందం వెళుతున్నది. అక్కడి ఉమారామలింగేశ్వరాలయంలో పెళ్లి జరిపిస్తామని ఆడపెళ్లివారికి ముక్కు ఉన్నదట. అన్ని బండ్లకు వెనకగా వస్తున్న ఎడ్లబండిలో వంటవాళ్లు సారె బుట్టలతో సర్దుకొని కూర్చొని ఉన్నారు. బండ్లన్నీ ఐనవరానికి 1 కోసు దూరంలో ఉండగా వంటవాళ్ల పెద్దకు సున్ని ఉండల బుట్ట వెంట తేవటం లేదని తెలియవచ్చింది. అతను పక్కన ఉన్న రామబ్రహ్మం అనేవాడి భుజం తట్టి, ఒరే, ఇక్కడున్న వాళ్లలో నువ్వే 25 ఏళ్ల నవ యువకుడివి. మిగతా వాళ్లకు గాడి పొయ్యిల దగ్గర నిలబడి వంట చేసే ఓపిక తప్ప అలా కాలు చాచి 4 అడుగులు వేసే ఓపిక పోయింది. నువ్వు తిరిగి మన ఊరెళ్ళి అటక మీద ఉన్న సున్ని ఉండల బుట్ట తీసుకొని ఏదైనా బాడుగు బండిలో రేపు పొద్దున్నే బయలుదేరిరా. పెళ్లి ముహూర్తము రేపు రాత్రికి గదా అంటూ రామబ్రహ్మానికి బాడుగుగాను 25 రూపాయలు ఇచ్చాడు. రామబ్రహ్మము తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది. వాడికి బండి బాడుగ మిగిల్చుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. తను ఇప్పుడే సున్నుండల బుట్ట తీసుకొని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిని వెళ్ళిపోతే తెల్లవారేసరికి ఐనవరాన్ని చేరుకోవచ్చు. ఇలా అనుకొని రామబ్రహ్మము సున్నుండల బుట్టని నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బల మీదుగా నడకన ఆరంభించాడు. ఆ రోజు పున్నమి కావటంతో పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తున్నది. ఇసుక దిబ్బలకు ఈ వైపున నురుగులు కక్కే సముద్రము, ఆ వైపున గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లున్న సరుగుడు తోటలు. రామబ్రహ్మము ఇలాంటి వాతావరణంలో ఏనాడు ఒంటరిగా ప్రయాణం చేయలేదు. వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రం కేసి అటు సరుగుడు చెట్లకేసి తలదిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒకచోట బుట్ట పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఆ మరుక్షణము పెద్ద దివిటీల వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాప ఓడ వాడున్న చోటుకు వచ్చి ఆగింది. ఓడలో నుంచి విదేశీ దుస్తుల్లో ఉన్న 10 పిశాచాలు కీచుకీచు పీసు పీసుమనే ఏదో భాషలో మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగాయి. వాటి వెనక నల్లగా తుమ్మ ముద్దులా ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకర్రను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూకింది. ఇది చూస్తూనే రామబ్రహ్మానికి భయంతో ఒళ్లంతా జలధరించింది. 25 రూపాయలు మిగిల్చుకునేందుకు ప్రాణాన్ని ఫణంగా పెట్టాను. కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోయింది. అయినా మానవ ప్రయత్నము దేవుడు సాయము అనుకుంటూ వాడు సున్నుండల బుట్ట నెత్తినెత్తుకొని పారిపోబోయాడు. అయితే ఇంతలో స్వదేశీ నల్ల పిశాచము పరుగు పరుగున వచ్చి బాణాకర్రతో వాడి దారిని అడ్డగించి, ఒరే బాబు, పారిపోకు, పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం. అవి పరాయి బుడత కీచు పిశాచాలు. నేను స్వదేశీ పిశాచాన్ని. బతికుండగా విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలుండే దేశంలో స్థిరపడ్డాను. నేను ఒక దుబాషీని అన్నది. ఇంతలో విదేశీ పిశాచాలు అక్కడికి వచ్చి ఏదో కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచము వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది. అప్పటికి కాస్త స్థిమితపడిన రామబ్రహ్మము స్వదేశీ పిశాచాన్ని, ఈ కీచుకీచు పిశాచాలంటున్నదేమిటి అని అడిగాడు. అవి నిన్ను మనిషివా పిశాచానివా అని అడుగుతున్నాయి. బ్రతుకున్న మనిషివని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం. ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కుపుటాలు ఎగరేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏవో ప్రశ్నించాయి. స్వదేశీ పిశాచము రామబ్రహ్మంతో వాటికేదో కమ్మటి వాసన వేస్తున్నదట. ఇంతకీ బుట్టలో ఏమున్నాయి అంటూ సున్నుండల బుట్ట మూత తెరిచింది. పిశాచాలన్నీ చుట్టూ మూగాయి. స్వదేశీ పిశాచము చొరవగా బుట్టలో నుంచి సున్నుండలు తీసి వాటికిస్తూ, ఇవి మా దేశపు పెళ్లి పిండి వంటలు, రుచి చూడండి అన్నది. విదేశీ పిశాచాలకు సున్నుండల రుచి అద్భుతంగా ఉన్నది. వాటిలో బాగా ఒడ్డు పొడుగు ఉన్న పిశాచము మిగిలిన పిశాచాలని కసురుతూ బుట్టలో మిగిలి ఉన్న సున్నుండల్ని మూటగట్టుకొని కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది. స్వదేశీ పిశాచము రామబ్రహ్మంతో, నాయకుడు పిశాచానికి సున్నుండల రుచి పరమాద్భుతంగా ఉన్నదట. బ్రతుకున్నట్లయితే ఈ దేశానికి వచ్చి ఇవి తినే అదృష్టం కలిగేది కాదంటున్నది అన్నాడు. మహా గొప్పగా అన్నది. ఈ పరాయి దేశ పిశాచం అదృష్టం నా దురదృష్టం కాబోలు. రేపు పెళ్లివారి సారిలోకి సున్నుండలు అందించకపోతే మా వంటవాళ్ల పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాడు అంటూ రామబ్రహ్మము తల బాదుకోసాగాడు.
స్వదేశీ పిశాచం నుంచి సంగతి తెలుసుకున్న నాయకుడి పిశాచము ఖాళీ బుట్టను తీసుకుని వాళ్ళకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మం ముందు పెట్టింది. బుట్టమూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి. బుట్ట నిండుగా పచ్చగా మెరిసిపోతున్న మేలిమి బంగారు నాణాలు. రామబ్రహ్మము వాటికేసి కన్నార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో, ఈ విదేశీ బంగారము మా దేశంలో మారుతుందా అన్నాడు. దానికి స్వదేశీ పిశాచము పొట్ట చెక్కలయ్యేలా నవ్వి, ఒరే అమ్మాయికుడా, బంగారానికి స్వదేశము విదేశము అంటూ హద్దులు లేవు. అవసరపడితే స్వర్గ నరకాల్లో కూడా సునాయాసంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చరిచింది. సంగతేమిటో అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచంతో కీచుకీచుమన్నాయి. స్వదేశీ పిశాచము రామబ్రహ్మంతో, ఒరే బాబు, నీ పంట పండింది, అంటే బంగార పంట అన్నమాట. ఈ దొర పిశాచాలు తిరిగి పున్నమి నాటికి ఇక్కడికి వస్తాయట. ఈసారి మరిన్ని ఉండలతో పాటు కోవా, కజ్జికాయలు, జీడిపప్పు పాకం తీసుకురా అని చెప్పింది. ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా ఓడ ఎక్కి వచ్చిందాన్నే వెళ్ళిపోయాయి. క్షణం ఆలస్యం చేయకుండా ఇంటి దారి పట్టాడు రామబ్రహ్మం. వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయింది. నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపు వేసి రమ్మని చెప్పి రామబ్రహ్మము నట్టింట ఒక పంచపరిచి దానిమీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు. ఇది చూసి నోట మాట రాక గుడ్లప్పగించి చూస్తున్న భార్యతో రామబ్రహ్మము జరిగిందంతా చెప్పి, మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లుంది, అందుకే మనను దేశ విదేశీ పిశాచాలు అనుగ్రహించాయి. వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్ర తీరానికి వెళ్ళాలి కదా, ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం. ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచు అంటూ హెచ్చరించాడు. అయితే వాడు దాచాలనుకున్న రహస్యాన్ని ఆసరికే పక్క వాటాలో ఉన్న కనకం తెలుసుకున్నది. ఈ కనకము ఊరి తూర్పు వీధిలో భర్త సింగన్నతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతున్నది. రామబ్రహ్మము చీకటి పడుతూనే బయలుదేరటమో, తిరిగి అర్ధరాత్రికి రావటమో, ఇంట్లో దీపం వెలిగించటమో, ఇదంతా ఏమిటా అన్న కుతూహలంతో ఆమె కిటికీ సందులో నుంచి చూసి అంతా తెలుసుకున్నది. కనకం భర్త పేరుకు సింగన్న అయినా భార్య దగ్గర పిల్లిని చూసిన ఎలుకలా భయపడిపోతుంటాడు. కనకం అతడికి 4 మాటల్లో సంగతి చెప్పి, ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచాల దగ్గరకు బండెడు పిండి వంటలు పట్టుకొని పోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అన్నది. అదేమంత కష్టం, అలానే చేద్దాం అన్నాడు సింగన్న తల ఊపుతూ. కనకము కస్సుమంటూ, ఉట్టినే బుర్రోపుకు, ఆ సమయంలో రామబ్రహ్మము సముద్ర తీరానికి రాకూడదు, అందుకు మనం ఇలా చెయ్యాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. భార్య చెప్పిన ప్రకారము సింగన్న పౌర్ణమికి 3 రోజులుందనగా పట్నానికి వెళ్ళి మరొక రోజుందనగా తిరిగి వచ్చి రామబ్రహ్మం భార్యతో, మీ అమ్మకు బాగా జబ్బు చేసింది, పరిస్థితి కింద మీదుగా ఉన్నది, ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాణ్ణి అప్పుడే పంపారే, వాడింకా కబురందించలేదా అన్నాడు. ఈ వార్త వింటూనే రామబ్రహ్మము భార్య పుట్టేడు దిగులుతో పట్నానికి బయలుదేరిపోయారు. కనకము తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకొని సింగన్న తోడురాగా పున్నమి రాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది. బాగా పొద్దుపోయాక పిశాచాల ఓడ దివిటీల వెలుగుతో తీరం చేరింది. స్వదేశీ పిశాచము బాణకర్ర ఆసరాతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరికి వచ్చి, ఆ కుర్రకుంక ఏడి అన్నది. కనకము తడుముకోకుండా, ఆ కుంకగాడికి కళ్ళు నెత్తికొచ్చాయి, కీచుకీచు పిశాచాల మీది భక్తి గౌరవాలతో మేం బండెడు మిఠాయిలు తీసుకొచ్చాము అన్నది. దానికి స్వదేశీ పిశాచము చిన్నగా మూలిగి, ఇంకెక్కడి మిఠాయిలు, ఇంకెక్కడి కీచుకీచు పిశాచాలు, వాడు తెచ్చిన సున్నుండలు తిని ఏనాడు అలాంటివి తినే అలవాటు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బును పడిపోయాయి. వాళ్ళ నాయకుడు నన్ను తన్ని తరిమేశాడు, నాకిక ఈ స్వదేశమే గతి అంటూ కుంటుతూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలోకి వెళ్ళిపోయింది. ఇది చూసిన సింగన్న, కనకం మన దురాశే మనని చెరిపింది, ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండెడు మిఠాయిలు తయారు చేశాము అన్నాడు 2 చేతులతో తల పట్టుకుంటూ. జరిగిన దానికి ఒక్క క్షణం నివ్వెరపోయి, ఇక వదులు, ఇప్పట్లో మనం ఊరు ముఖం చూడలేము, మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళు ఉందాము అంటూ మిఠాయిలు ఉన్న బండికేసి బయలుదేరింది. సింగన్న తల వంచుకొని భార్య వెనక నడిచాడు. మరొక కథ పేరు ఆదర్శ దంపతులు.
ఇది 25 ఏళ్ల నాటి చందమామ కథ. పూర్వము ప్రయాగలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సంపన్నుడే కాక సజ్జనుడు కూడా. ఆయన భార్య అన్ని విధాలా భర్త వంటిదే. ఆ భార్యాభర్తలు ఆదర్శ దంపతుల్లాగా ఉండేవారు. వారి జీవితాలకు ఒకటే కళంకం. అదేమిటంటే వారి కుమారుడు శశికేతుడు అనేవాడు. శశికేతుడు పరమ పాపిష్టి. వాడు పసితనం నుంచి చెడు సావాసాలు చేసి దుర్మార్గంలో పడిపోయాడు. తండ్రి ఎంత మందలించినా, తల్లి ఎంత బతిమిలాడినా వాడి పద్ధతి కొంచెం కూడా మారలేదు. వాడి మూలాన వాడి తల్లిదండ్రులు నలుగురిలోనూ తల ఎత్తుకు తిరగటానికి కూడా వీలు లేకుండా పోయింది. వర్తకుడికి ఊరి పూజారి ఆప్తమిత్రుడు. అందుచేత వర్తకుడు తన కొడుకు విషయము పూజారితో చెప్పుకున్నాడు. మా శశి దుర్మార్గము ఆనాటికానాడు హెచ్చిపోతున్నది గాని కొంచెం కూడా తగ్గేటట్లు లేదు. ఏళ్లు పైన పడితే వాడే సరి అయిన మార్గంలోకి వస్తాడని ఆశపడ్డాను. కానీ ఆ ఆశ కాస్తా పోయింది. ఏం చేస్తే వాడు బాగుపడతాడో మీరైనా చెప్పండి. నా భార్య సగం వాడి మూలానే మనోవ్యాధితో తీసుకుంటున్నది. వాడు బాగుపడకపోతే అది జీవించదు అన్నాడు వర్తకుడు. నిజం చెప్పాలంటే మీ ఇద్దరి మంచితనమే వాణ్ణి ఇంతకు తెచ్చింది. మీ అండ చూసుకునే వాడు అచ్చుపోసిన ఆబోతులాగా తిరుగుతున్నాడు. నా మాట విని వాణ్ణి దూరదేశం పంపించేయండి. అక్కడ వాడికి పరపతి ఉండదు, దుర్వ్యయం చేయటానికి డబ్బులు ఉండవు. తప్పనిసరిగా వాడు తన బతుకు తెరువు తానే చూసుకోవలసి వస్తుంది. బాధ్యత పైన పడుతుంది. ఆ తర్వాత వాడే మారిపోతాడు, ప్రయోజకుడైతాడు అన్నాడు పూజారి. ఈ సలహా వర్తకుడికి సరిగ్గానే తోచింది. ఆయన తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నువ్వు దూరదేశం వెళ్ళి ప్రయోజకుడివై కీర్తి తెస్తే నేను చాలా సంతోషిస్తాను. నీకు ఏ దేశం వెళ్ళాలని ఉన్నది అని అడిగాడు. నన్ను కాశీకి పంపించండి అన్నాడు శశికేతుడు. ఆ పుణ్యక్షేత్రంలో మహాపాపులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఉంటారని వాడు తన స్నేహితులు చెప్పగా విని ఉన్నాడు. కాశీనగరంలో పూజారికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేర ఒక ఉత్తరం రాసి పూజారి వర్తకుడి కొడుకుకి ఇచ్చాడు. దాన్ని తీసుకుని శశికేతుడు కాశీకి బయలుదేరాడు. పూజారి చేసిన ఆలోచన ఫలించినట్లే కనబడింది. ఎందుకంటే కాశీలో ఉండే ఆయన బంధువు శశిని గురించి అప్పుడప్పుడు మంచిగానే ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. ఈ ఉత్తరాల్ని పూజారి పట్టుకుపోయి వర్తకుడికి చదివి వినిపించేవాడు. వర్తకుడు, ఆయన భార్య కూడా తమ కొడుకు ప్రయోజకుడవుతున్నాడని ఎంతో ముచ్చటపడ్డారు. ఇంతలో పిడుగుపడినట్లయింది. కాశీ నుంచి శశికేతుడి గురించి పూజారికి ఒక ఉత్తరం వచ్చింది. శశికేతుడికి మరికొందరు తాగుబోతు జూదర్లకు ఏదో తగాదా వచ్చింది. దాని ఫలితంగా మిగిలిన వాళ్ళు శశికేతుడిని పొడిచి చంపేశారు. దూరదేశం వెళ్ళినా శశికేతుడు మారలేదన్నది పూజారికి స్పష్టమైంది. ఈ దుర్వార్తని తన స్నేహితుడైన వర్తకుడి చెవిని వేయటం ఎట్లాగో పూజారికి అర్థం కాలేదు. కానీ నిజం దాచి లాభం లేదు. వర్తకుడి భార్య అసలే రోగిష్టి మనిషి. ఒంటరిగా పిలిచి వర్తకుడితోనే ఈ మాట చెప్పడానికి నిర్ణయించాడు పూజారి. తన కొడుకు దుర్మరణం గురించి విని వర్తకుడు దిమ్మెరపోయాడు. కానీ ఆయన కన్నీరు కార్చి ఏడవలేదు. ఇటువంటిదేదో జరుగుతుందని నేను చాలా కాలంగా అనుకుంటూనే ఉన్నాను. భయపడిందంతా జరిగింది. దూరదేశం పంపితే వాడు మారతాడనుకున్నాం. కానీ వాడు మారలేదు. మారే రకం కూడా కాదు అన్నాడాయన విచారంగా. తర్వాత ఆయన పూజారి కేసు తిరిగి, బాబు, మీరీ సంగతి నా భార్య మటుకు తెలియనివ్వకండి. అసలే దాని ఆరోగ్యం ఏమీ బాగాలేదు. ఈ మాట వింటే గుండె పగిలి చచ్చిపోతుంది. అది ఇంకా ఎంతో కాలం బతకదు. తన కొడుకు దూరదేశంలో ఉన్నా సుఖంగా ఉన్నాడనుకుంటూ చావనివ్వండి. మీరు ఎప్పటిలాగే మీ బంధువు రాసినట్టుగా ఉత్తరాలు తెచ్చి దానికి నాకు వినిపిస్తూ ఉండండి అన్నాడు. అలాగే చేస్తాను, మీరేమీ విచారించకండి. ఆ ఇల్లాలికి బాధ ఏమాత్రమూ కలగకుండా నేను చూస్తాను అన్నాడు పూజారి. ఆయన నెలకొకసారి ఒక ఉత్తరాన్ని సృష్టించి వర్తకుడి ఇంటికి వెళ్ళేవాడు. ఏమండోయ్, కాశీ నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. మీవాడు సుఖంగా ఉన్నానని మీతో మరీ చెప్పమన్నాడట. అన్నట్టు మీ వాడికి త్వరలోనే రాజుగారి దగ్గర కొలువైతుందని మా బంధువు గట్టిగా అంటున్నాడు అనేవాడు. ఇంకొకసారి వచ్చే వైశాఖ పాడ్యమి నుంచి మీ వాడు కొలువులో ప్రవేశిస్తున్నాడట అనేవాడు. మరొకసారి మీ వాడికి రాజుగారు గొప్ప బహుమతి ఇచ్చారట. వాడి పెళ్లి విషయం తానే చూస్తానని కూడా అంటున్నాడట అనేవాడు. వేరొకసారి మీ వాడికి మీ ఇద్దరిని చూడాలని ఎంతగానో ఉన్నదట. సెలవు దొరకటమే వ్యవధిగా తిరిగి వచ్చేస్తానంటున్నాడు అనేవాడు. పూజారి వచ్చినప్పుడల్లా వర్తకుడు ఆయన భార్య ఎంతో ఆనందంతో స్వాగతం చెప్పేవారు.
ఆయన చెప్పే విషయాలను అతి శ్రద్ధగా వినేవారు. వర్తకుడి భార్య బాధతో మంచం పట్టి ఉన్నా కూడా పూజారిని చూడగానే తన ముఖంలో బాధ ఏమాత్రమూ తెలియనివ్వక ఎంతో ఆనందం కనబరిచేది. ఇంత మంచి ఇల్లాల్ని మోసం చేస్తున్నాను కదా అని పూజారి లోపల చాలా నొచ్చుకునేవాడు. కానీ తాను తెచ్చిన అబద్ధపు వార్తలు విని ఆవిడ పొందే ఆనందం చూడగానే ఆయనకు నేను చేసేది మంచి పనే, ఆ ఇల్లాలు ఆనందం పొందటం కన్నా కావాల్సింది ఇంకేముంది అని అనిపించేది. ఈ విధంగా 4 ఏళ్లు గడిచాయి. వర్తకుడి భార్య జబ్బు క్రమంగా ముదురుతూ వచ్చింది. ఆవిడ క్షయతో పూర్తిగా మంచం పట్టిపోయింది. ఆమె ఇక ఎంతో కాలం బతకదని వైద్యులు చెప్పేశారు. ఒకనాడు పూజారికి వార్త వచ్చింది. వర్తకుడి భార్య ఇప్పుడో ఇంకాసేపో అన్నట్లు ఉన్నదని చెప్పారు. పూజారి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. వర్తకుడు ఇంట్లో లేడు. నేను పోతున్నాను బాబు, ఆ ముసలాయన భారమంతా నీదే అన్నది వర్తకుడి భార్య పూజారిని చూస్తూనే. అదేంటమ్మా అలా అధైర్యపడతారు? మీ వాడు బయలుదేరి వస్తున్నాడట. ఇప్పుడే నాకు వార్త వచ్చింది. ఈ పూట కాశీ నుంచి కొందరు యాత్రికులు వచ్చారు. వారి ద్వారా మా బంధువు కబురు చేశాడు. మీరు త్వరలోనే మీ శిశుని కలుసుకుంటారు అన్నాడు పూజారి. ఆమె విచారంగా నవ్వి, ఆ మాట నిజమే నాయనా, ఆ లోకంలో ఇద్దరమూ కలుసుకుంటాం. ఆశ్చర్యపడకు బాబు, నాకు చాలా కాలంగా తెలుసు మా శశి చనిపోయాడు. కానీ కాశీలో ఉన్న మీ బంధువు ఎంత ఉత్తముడు, ఆయన రుణం తీర్చుకోలేం. శశి పోయిన సంగతి తెలిస్తే ముసలాయన ఏనాడో కుంగిపోయి ఉండును. ఇన్నాళ్ళు ఈ సంగతి ఆయనకు తెలియనీయకుండా నేను చూసుకున్నాను. ఇక మీదట ఆయనకు తెలియకుండా చూస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి నాయనా, లేకపోతే నేను శాంతంగా చనిపోలేను. మా వాడు పోయినట్లు ఆయనకు బతికుండగా తెలియకూడదు. ఇదే నా కోరిక అంటూ వర్తకుడు భార్య కన్ను మూసింది. పూజారికి విచారం కలగలేదు, పట్టరాని ఆనందం కలిగింది. ఎంత ఆదర్శ దంపతులు! ఒకరికి బాధ కలగకుండా ఉండాలని ఒకరు కార్చిచ్చులాంటి వార్తను తమ హృదయంలో దాచుకున్నారు. ఆ వర్తకుణ్ణి ఆయన భార్యను మెచ్చుకుంటూ పూజారి తన ఇంటి దారి పట్టాడు. మరొక చిన్న కథ పేరు అనుభవజ్ఞుడి అవసరం. ఈ కథను రచించిన వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు. పట్నంలోని రాజవీధిలో ముకుందయ్య, గోవిందయ్య అనే 2 భాగస్థులు ఒక చెప్పుల దుకాణాన్ని ప్రారంభించారు. దుకాణం ప్రారంభమైన మర్నాడు ముకుందయ్య గోవిందయ్యతో, దుకాణంలో మన దగ్గర పనిచేయటానికి కుర్రవాడు అవసరం కదా, అందుకని నేనెరిగిన కిష్టయ్య అనే కుర్రవాడిని రేపటి నుంచి పనికి రమ్మని చెప్పాను. వాడికి 200 జీతంగా ఇస్తానని కూడా చెప్పాను అన్నాడు. దానికి గోవిందయ్య తలాడించి, అలాగా, నువ్వు చేసిన పనినే నేను చేశాను. ప్రకాశం అనే కుర్రాడిని పనికి రమ్మని చెప్పాను. వాడికి మంచి తెలివితేటలతో పాటు మన దుకాణం లాంటి దుకాణాల్లో లోగడ పనిచేసిన కొంత అనుభవం కూడా ఉంది. అందుకని వాడికి నెలకు 300 జీతం ఇస్తానని చెప్పాను అన్నాడు. మొత్తం మీద ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళము పనికుర్రాళ్ళను మాట్లాడేశాము అని ముకుందయ్య కొంచెం ఆగి, తక్కువ జీతానికి వచ్చే కిష్టయ్యనే పనిలోకి తీసుకుందాం. ఈ కిష్టయ్య అనేవాడికి లోగడ అనుభవం లేకపోయినా చెప్పినది చప్పున గ్రహించి ఆ పని చేయగలడు. మన దుకాణానికి వచ్చిన బేరగాళ్ళకి అడిగిన చెప్పులు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడానికి, వాళ్ళు కొనదలిచిన వాటిని పదిలంగా పొట్లం కట్టి ఇవ్వటానికి పెద్ద తెలివితేటలు, అనుభవము కావాలనుకోను. రేపు ఆ ప్రకాశం అనేవాడు దుకాణానికి వచ్చినప్పుడు నేను వాడికి ఏదో సర్ది చెప్పి పంపించేస్తానులే, నువ్వేమీ విచారించకు అన్నాడు. 100 రూపాయల తేడా గురించి కాదు, ఇద్దరినీ పనిలోకి తీసుకొని 1 నెల రోజుల పాటు పరీక్షించి పనికొచ్చేవాణ్ణి ఉంచి రెండోవాణ్ణి పంపించేద్దాము అన్నాడు గోవిందయ్య. ఇందుకు ముకుందయ్య సరే అని తల ఊపాడు. మర్నాడు కిష్టయ్య, ప్రకాశము ఇద్దరూ పనిలోకొచ్చారు. వారం రోజుల తర్వాత ఒకనాడు శ్రీమంతుడైన పెద్ద మనిషి ఒక ఆయన దుకాణానికి వచ్చి మంచి ఖరీదైన చెప్పులను తీసుకున్నాడు. వాటి ధర 60 రూపాయలు. తీరా ఆయన డబ్బు ఇవ్వబోయేసరికి 20 రూపాయలు తక్కువైనాయి. శ్రీమంతుడు హుందాగా ముకుందయ్యతో, సమయానికి చాలినంత డబ్బు జేబులో లేదు, చెప్పులను పొట్లం కట్టించి దుకాణం పక్కన ఉన్న నా గుర్రబంట్లో పెట్టించండి, ఇంటికి వెళ్ళగానే మిగతా 20 రూపాయలు పనివాడితో పంపుతాను అన్నాడు. ఇది విని ముకుందయ్య సంశయంలో పడ్డాడు. ఈ వచ్చిన పెద్ద మనిషి ఎవరో అతడికి తెలీదు. 20 రూపాయలు అరువిస్తే ఆ డబ్బును తిరిగి అందుతుందో లేదో, కాదంటే ఆయన తనకు అవమానం జరిగినట్లే భావిస్తాడు. యజమాని సంశయిస్తున్న సంగతిని గ్రహించిన ప్రకాశము ఆయన సంశయించిన అవసరం లేదన్నట్లు సైగ చేశాడు. దాంతో ముకుందయ్య శాంతపడి,
సంపన్నుడితో, అయ్యా, ఈ 20 రూపాయల విషయం పట్టించుకోకండి, చెప్పుల్ని తీసుకొని వెళ్ళండి అన్నాడు. ఇంతలో ప్రకాశము ఆయనతో, తమరు వెళ్ళి బండిలో కూర్చోండి, నేను ఈ చెప్పుల పొట్లాం కట్టి తెచ్చి బండిలో పెడతాను అన్నాడు. తర్వాత ప్రకాశము చెప్పుల పొట్లాం తీసుకుని పోయి బండిలో పెట్టి వచ్చాడు. అప్పుడు ముకుందయ్య వాడిని, ఎవరా పెద్ద మనిషి, ఆయన నీకెలా తెలుసు అని అడిగాడు. ఆయన గురించి మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అన్నాడు ప్రకాశం. ఇది వింటూనే ముకుందయ్య అగ్గి మీద గుగ్గిలంలా అయిపోయి, ఆయనెవరో ఏమిటో తెలియకుండా హామీగా నిలబడ్డావన్నమాట. నిన్ను నమ్మి ఆయనకు అరువు పెట్టాను. ఆ సొమ్ము వసూలు కాకపోతే దాని కింద నీ జీతం మొత్తం మినహాయించుకుంటాను. ఆ తర్వాత నిన్ను దుకాణంలో నుంచి ఇంటికి పంపించేస్తాను అంటూ కేకలు వేశాడు. ఏదో పని మీద బయటికి పోయి అప్పుడే దుకాణానికి తిరిగి వచ్చిన గోవిందయ్య ముకుందయ్య వేస్తున్న కేకలకు కారణం తెలుసుకుని ప్రకాశాన్ని, ఆ పెద్ద మనిషి ఎవరో కూడా తెలియకుండా ఎందుకు హామీగా నిలబడ్డావు, అసలు ఇక్కడ పనికి కుదరటంలో నీ ఎత్తుగడ ఏమిటి అంటూ కోపంగా ప్రశ్నించాడు. అందుకు ప్రకాశం వినయంగా, అయ్యా, ఆయన మనకివ్వవలసిన 20 రూపాయలకు ఆయన తీసుకుపోయిన చెప్పుల జతే హామీ. నేను ఆయనకిచ్చిన 2 చెప్పులు ఒకే కాలువి. ఆయనకు మన బాకీ తీర్చే ఉద్దేశం ఉన్నా లేకపోయినా చెప్పులు మార్చుకోవటానికి తిరిగి రాక తప్పదు. అప్పుడు మనకివ్వవలసిన 20 రూపాయలు ఇవ్వక తప్పదు అన్నాడు. ఆ సాయంత్రము ప్రకాశం చెప్పినట్లే జరిగింది. శ్రీమంతుడు దుకాణం ముందు బండి దిగి హడావుడిగా దుకాణంలోకి వచ్చి ముకుందయ్య గోవిందయ్యలతో, మీ పనివాడు అమాయకుడో లేక ఇలాంటి దుకాణాల్లో పనిచేయటానికి కొత్తవాడో తెలియటం లేదు, 2 ఒకే కాలు చెప్పులు బండిలో తెచ్చిపెట్టాడు అన్నాడు విసుగుపడుతూ. ఆ వెంటనే ముకుందయ్య, క్షమించాలి, పొరపాటు జరిగిపోయింది అని శ్రీమంతుడికి క్షమాపణ చెప్పుకొని ప్రకాశంతో, ఏరా ప్రకాశం, నీకు ఆ పాత పళ్ళ దుకాణం అలవాట్లు పోలేదన్నమాట. అక్కడ కొనేవాళ్ళకి చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా ఒకే ప్రమాణంలో ఉన్న పళ్ళు బుట్టలో వేస్తున్నట్లే ఇక్కడ ఒకే మోస్తురుగా ఉండే చెప్పులు పొట్లాం కడుతున్నావన్నమాట అన్నాడు కోపంగా. ఈ మాటలకి శ్రీమంతుడు నవ్వుకొని ముకుందయ్య ఇచ్చిన చెప్పులు తీసుకొని బాకీ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత ముకుందయ్య ప్రకాశం తెలివితేటల్ని మెచ్చుకొని గోవిందయ్యతో, చేయవలసిన పని ఏదైనా అనుభవజ్ఞుడి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రకాశాన్నే పనికి ఉంచేసుకుందాము అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.